అమ్మమ్మ కొంచెం ముందర పడతామా కొంచెం ముందర పడదామా కొంచెం ముందర పడదామా గర్ల్స్ స్కూల్ ఫోటో తీసుకోండి అందరికీ ఫోటో వస్తాయి చెప్తే బాగా గుర్తిస్తాను నేను రమ్మని చెప్తే చాలా విషయాల మీద మీకు అవగాహన కల్పించాలనుకుంటున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు. సో మీరే పెద్దగా అయిన తర్వాత ఒక సమాజాన్ని, ఒక గొప్ప సమాజాన్ని నిర్మించగలిగిన విద్యార్థులు మీరు. కాబట్టి మీకు సమాజంలో మీరు రేపు మీ స్కూల్ చదువు అయిన తర్వాత మీరు సొసైటీలోకి వచ్చిన తర్వాత సో ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటారు, వాటిని మీరు ఎలా ధైర్యంగా పోరాడి నిలబడగలుగుతారు, ఇలా చాలా విషయాలు. సో మనకు సమాజంలో చాలా సమస్యలు అనేవి ఉన్నాయి, మనం ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ఆడపిల్లలు సో లైంగిక వేధింపులు కావచ్చు, లేకపోతే ఈవ్ టీజింగ్, ఇలా చాలా సందేశాల నుంచి మా పిల్లలకు బహుమతులు ఇచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు సార్ చాలా చాలా ఎస్పీ గారికి, అలాగే ఎస్పీడీఓ గారికి, సిఐ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీడియాకి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్రజా అవేర్నెస్ ప్రోగ్రామ్ మా స్కూల్లో పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము మంచి స్థాయికి ఎదుగుతామని ఆశిస్తున్నాము సార్. మీకు, మా తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయులకు అందరికీ మంచి పేరు నిలబెడతాము. ఆడపిల్లలు ఎక్కడ తక్కువ కాదు, ఎక్కువ అని నిరూపిస్తాం. మేము ఫ్యూచర్లో మంచి పొజిషన్కి ఎదుగుతాము. థ్యాంక్ యూ సార్. ఇంకా జాయిన్ అవుతాను. మంచిది.
ఎంచుకొని మీరు మాకు వాల్యుయబుల్ స్పీచ్ ఇచ్చారు. మేము చాలా గర్వపడతా ఉన్నాము. మీకు ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము స్టడీస్లో అంతా ఫస్ట్ వస్తాము. థ్యాంక్ యూ సార్. సెక్షన్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th C సెక్షన్. ఈరోజు మీరు చెప్పిన ప్రతి ఒక్క సందేశాన్ని పాటిస్తామని చెప్తున్నాము. మీరు చెప్పినట్టు బాగా చదువుకొని ప్రపంచాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతా మాటిస్తున్నాము. మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు సి తేజశ్రీ. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని సార్ చెప్పినట్లు అన్ని మాటలన్నీ పాటిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పేరు 6th క్లాస్ 6th మేడం. డి సెక్షన్ నుంచి ఎవరు? సి సెక్షన్ నుంచి ఎవరు? టక్టక రావాలి. ఇప్పుడు మన గౌరవనీయ ఎస్పీ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్, వాళ్ళ పిల్లలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడు ఎనర్జీకి కేంద్రాలుగా ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు, సొసైటీ మీద పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు, పల్లెటూరులో నిర్భయంగా స్వేచ్ఛగా తిరగలుగుతారు. మీ స్కూల్లో ఇంతకుముందే ఒకసారి మా లేడీ ఎస్ఐ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద ఒకసారి మీకు అందరికీ అవగాహన తీసుకోవడం జరిగింది. అట్లాగే లాస్ట్ మంత్ డ్రగ్స్ బ్రో అనే ప్రోగ్రాంలో పాల్గొని ఇక్కడే ప్రతిజ్ఞ చేసినాం. మనమందరం కూడా డ్రగ్స్కు దూరంగా ఉంటాము, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా డ్రగ్స్కు దూరం పెడతాము. మనలో ఎవరికైనా ఏదైనా డ్రగ్స్ కావాలంటే వాళ్ళు డ్రగ్స్ కూడా బయటకు ఇస్తాము అనేది అలాగే చాలా క్లాసెస్ చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మీ స్కూల్కు గౌరవ ఎస్పీ గారు రావడం జరిగింది. ఆయన చేతి మీద మీరు చిన్నపాటి ప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మీ నోట్బుక్ రాసి పెట్టుకోండి. ఈరోజు మా స్కూల్కు My name is Ayman. I am studying 9th class. Unknown person మాకు మీట్ అయ్యింది, ఫోన్ చేసింది. ఇంకోటమ్మ చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు మీరు చాలామంది వాట్సాప్ వాడుతున్నారు, దాంట్లో అన్నోన్ పర్సన్స్ నుండి కూడా మెసేజెస్ వస్తాయి.
దే టెండ్ టు సే చీజీ థింగ్స్, అంటే కొంచెం మాకు నచ్చిన అలాంటి మాటలు చెప్పుకొని ఇలాంటి మెసేజెస్ పెట్టుకొని ప్రలోభాలు ఇచ్చేసేసి ఓకే తర్వాత సో ఇలాంటివి కూడా ఉంటారు. దాంట్లో ఎవరైనా అన్నోన్ నెంబర్తో మీకు మెసేజ్ వచ్చినా, కాల్స్ వచ్చినా, ఏదైనా ఇబ్బంది పెట్టినా మీరు మీ టీచర్స్ ద్వారా, లేకపోతే మన దగ్గర ఈ GMSKs ఉంటారు వాళ్ళ ద్వారా, లేకపోతే డైరెక్ట్ మన పోలీస్ దగ్గరికి కూడా రావచ్చు. సెకండ్, కొన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటాయి. అంటే మీరు మీ పేరెంట్స్ ఫోన్ వాడతారు, దాంట్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉంటాయి, అన్నోన్ లింక్స్ వస్తాయి, మీరు తెలియకుండా ఏది ఒకటి మంచి మూవీ చెప్పేసి డౌన్లోడ్ చేయండి, ఆర్ ఒక కొత్త చాట్ యాప్ వచ్చింది, ఇలాంటివి కూడా వాళ్ళు షేర్ చేస్తారు. మీరు ఏమీ ఆలోచించకుండా క్లిక్ చేస్తారు, అది చూసిన వెంటనే డబ్బు మొత్తం పోతాయి. సో దాంట్లో కూడా తెలిసిన నంబర్, సేవ్డ్ నంబర్స్ నుండి అన్నోన్ PDF ఫైల్ వచ్చినా, డాక్యుమెంట్స్ వచ్చినా, ఇలాంటివి వచ్చినా అది కూడా చూసుకొని ఓపెన్ చేయాలి. కొన్ని మీరు ప్లే స్టోర్ లేకపోతే యాప్ స్టోర్లో సెర్చ్ చేస్తే దాంట్లో కూడా ఇది మాల్వేర్ డిటెక్షన్ యాప్స్ ఉంటాయి. ఇది ఒక ఫోన్లో ప్లస్ రకరకాల యాప్స్ మీరు డౌన్లోడ్ చేస్తారు. దాంట్లో అన్ని పర్మిషన్స్ అడుగుతారు, కాంటాక్ట్స్, ఇమేజెస్, ఇవి అన్నీ కూడా. సో ప్రతి యాప్కి, ర్యాండమ్ యాప్కి ఇది ఇవ్వకూడదు. అది ఇచ్చిన వల్ల ఏమవుతుంది, మీ ఫోన్లో ఉన్న మీ ప్రైవేట్ డేటా, మీ ఫొటోస్ కానీ, మీ సేవ్డ్ డాక్యుమెంట్స్, కాంటాక్ట్స్, ఇవి మొత్తం అప్లోడ్ అయిపోతుంది, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ యాప్స్ వాళ్ళు మీ పర్సనల్ డేటాని అమ్మేస్తారు. దాన్ని ఎవరో ఒకరు ఈ ఫోటో మార్ఫింగ్, మిస్యూజ్ చేయడం, లేకపోతే ఆ నంబర్స్లో కాల్ చేసుకొని బెదిరించడం, డబ్బు అడగడం, ఇలాంటివి కూడా ఇష్యూస్ జరుగుతాయి. సో ఇది అంతా మీకు భయపెట్టడానికి కాదు, మీకు ఒక బికాజ్ యూ ఆర్ ద యంగ్ పీపుల్, మీరు చాలామంది మీ దగ్గర రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో వాళ్ళకి కూడా మీరు ఇక్కడ నుండి వెళ్ళి చెప్పాలి, ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఈ మెసేజెస్ వస్తే, లేకపోతే సైబర్ క్రైమ్ అంటే ఇది ఉంటుంది, అందరినీ నమ్మడానికి లేదు, అన్నోన్ యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు, ప్లస్ మీ ఇక్కడ అది నంబర్స్ కూడా షేర్ చేయండి తర్వాత. సో ఎక్కడైనా ఏమైనా ఇలాంటి దృష్టికి వస్తే సైబర్, ప్లస్ ఇది ఒకటి జరిగినప్పుడు కూడా చాలామంది అది చెప్పడానికి సిగ్గుపడతారు, లేకపోతే కొంచెం అంటే నేను బాగా తెలియని వాళ్ళు నాతో ఇలా జరుగుతుంది చెప్పేసేసి దే ఫీల్ షై టు కమ్ అవుట్. సో ఒక 1930 నంబర్ ఉంది, ఆ నంబర్కి కాల్ చేసుకొని అనానిమస్గా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు. దెన్ సెకండ్ టాపిక్ ఈజ్ రిగార్డింగ్ ఈవ్ టీజింగ్. అది కూడా ఇప్పుడు అన్ని చోట లేదు, కానీ కొన్ని స్కూల్స్ దగ్గర, కొన్ని కాలేజెస్ దగ్గర బయట అవి అన్నీ ఉంటాయి. సో దానికి రిలేటెడ్ కూడా మన వాళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తారు. అప్పుడు బయట డ్రోన్స్ కూడా ఫ్లై చేస్తాము. మన స్కూల్లో ఇలాంటి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, గుడ్. సో దీని తర్వాత బాగా చదవాలి, మేము బాగా చదివేసేసి సాఫ్ట్వేర్ ఎంతమంది అవుతారు? సాఫ్ట్వేర్ జాబ్ ఓకే. గవర్నమెంట్ జాబ్ చాలామందికి ఇష్టం. టీచర్స్ ఓకే, డౌన్ చేయండి. మీ దగ్గర మీ సొసైటీలో కూడా చుట్టూ ఇబ్బందిలో ఉన్నారు, లేకపోతే క్రైమ్ గురించి మీకు నాలెడ్జ్ వస్తే, లేకపోతే ఎవరొకరి ఇంట్లో కొంచెం హెరాస్మెంట్ ఇలాంటివి ఉంది, సో అది కూడా మీరు మీ టీచర్స్ ద్వారా మా దృష్టికి తీసుకురావచ్చు. సో మేము వాళ్ళని కూడా హెల్ప్ చేస్తాము. దెన్ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. స్పోర్ట్స్ ఎవరెవరికి ఇష్టం? ఓకే, ఏ గేమ్స్ ఆడతారు? ఓకే, సో కబడ్డీ ఎక్కువ మంది ఆడుతున్నారు. ఎవరెవరు పోలీస్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు కూడా స్పెసిఫిక్గా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి.
స్పోర్ట్స్ కూడా మనకి మేము గెలిచినా ఓడిపోయినా అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేము ఎమోషన్స్ ఎలా రెగ్యులేట్ చేయాలి, దాంతో మన ఫ్రెండ్స్తో క్లాస్మేట్స్తో కొంచెం కోఆపరేషన్ సినర్జీ కూడా పెరుగుతుంది. సో అది కూడా ఈ గ్రౌండ్ మీకే ఇక్కడే ఆడతారు. ఓకే, సో గేమ్స్ స్పోర్ట్స్ పీరియడ్ ఇస్తున్నారా లేకపోతే వేరే టీచర్స్ వచ్చేసేసి ఏది ఒక క్లాస్ చెప్తారు? కంపల్సరీగా? ఓకే. మన ఎస్పీ సార్ గారికి మరియు అలాగే ఎస్డిపిఓ గారికి మరియు అలాగే సిఐ గారికి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు సార్. ఇక్కడ ఈరోజు మన సమావేశము జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్ మన స్కూల్లో కండక్ట్ చేయడం మనకు చాలా మనం అదృష్టవంతులని చెప్పాలి. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, చాలా పిల్లల మీద ఎక్కువ లైంగిక దాడులు కావచ్చు, లేదంటే మన చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా వింటున్నాము, చూస్తున్నాం. కాబట్టి మనం పాఠశాలలో మనకి ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మన యొక్క సార్ యొక్క సందేశాలను మనము అమూల్యంగా స్వీకరించాలి. కాబట్టి సార్ని మన స్కూల్ని లేదా మా పిల్లల్ని ఉద్దేశించి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మన ఎస్పీ సార్. థ్యాంక్ యూ. సుజాత మ్యామ్, మన ఎస్డిపిఓ గారు, ఇక్కడ ఉన్న పిల్లలు అండ్ స్కూల్ టీచర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వినపడలేదు? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మళ్ళీ జోష్ తగ్గింది ఏంటి? సో ఈరోజు కొంచెం ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ ఉంది. మీ నౌ యూ విల్ బి గోయింగ్ టు యువర్ హోమ్స్. చాలామంది ఇక్కడ హాస్టలర్స్ కూడా ఉన్నారు, సో హాస్టల్లో కూడా ఉంటారు. నార్మల్గా మీరే ఈ కంట్రీకి ఫ్యూచర్. సో ఈ ఏజ్ నుండి మీకు మేము చెప్పాల్సిందే ఉంటుంది. ఇప్పుడు నుండి మీకు ఫ్యూచర్ కోసం ప్రిపేర్ చేస్తే మీరు అవేర్గా ఉంటారు. You will be able to take care of yourself, your friends, family, and help police department also in creating a safe and better society. Police వాళ్ళతో భయం ఎంతమందికి ఉంది? పోలీస్ మీద నమ్మకం ఎంతమందికి ఉంది? ఓకే, గుడ్. సో నార్మల్గా మీ అందరితో ఈవెన్ ప్రైమరీ స్కూల్ నుండి కూడా ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటి అవేర్నెస్ ఎవ్రీబడీ ఈజ్ అవేర్ అబౌట్ దాట్. దాని తప్ప ఇప్పుడు చాలా ఈ స్కూల్ తర్వాత ఇంటర్లోనే ఈ కొంచెం ఎక్కువ మంది కాదు, బట్ ఈ డ్రగ్ యూజ్, సైబర్ ఆఫెన్సెస్, ప్లస్ మీరు సోషల్ మీడియా కూడా వాడతారు. దాంట్లో వల్ల కూడా చాలామంది మీతో అన్నోన్ పర్సన్ టచ్లో వచ్చేసేసి అండ్ కొన్ని దీంట్ రిలేటెడ్ కూడా క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఫోన్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఎంతమంది ఫోన్స్ వాడుతున్నారు? పర్లేదు మేడం, ఏం చెప్పదు, నిజం చెప్పండి, ఎంతమంది వాడుతున్నారు? ఓకే, గుడ్. సో ఫేస్బుక్ ఎంతమందికి ఉంది? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అయితే అందరికీ ఉంది. సో సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఎవరికైనా అవగాహన ఉంది? ఏమైనా సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ గురించి ఎవరు చెప్పలేదా? చెప్పారు. ఓకే, ఏం ఐడియా